హలో నమస్తే, నేను రవిశేఖర్. 6th ఎపిసోడ్ ఆఫ్ ఏజెంట్ మిత్రమా నా మాట వినుమా మీ అందరికీ స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, ఈ ఎపిసోడ్లో నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే అంశం మీద మాట్లాడుకుందాం అని చెప్పి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అగైన్ అనదర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు, డైరెక్ట్ రిక్రూట్ ఐఆర్ఎస్ ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వారు పనిచేస్తున్నారు. ఆయన పిఏకి మన ఏజెంట్ మిత్రుడు. అలాగా ఒక అపాయింట్మెంట్ సంపాదిస్తే మనం వెళ్ళాం. సాయంత్రం ఆఫీస్కి 2:30 సార్ అని చెప్తే సాయంత్రం 4:30 టైంకి వెళితే ఒక 5 నిమిషాల తర్వాత పిఏ గారు వచ్చి, సార్కి అర్జెంట్ పని తగిలింది, మీరు రేపు మార్నింగ్ 10:30కి రమ్మన్నారు సార్. ఓకే ఫైన్. నేను బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏజెంట్ గారికి చెప్పాను, సార్ మనం పొద్దున్న 10:15 కల్లా నేను అక్కడ ఉంటాను, 10:30 కదా రమ్మన్నారు, మీరు ఆఫీస్కి రాకండి, మీరు కూడా డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వచ్చేసేయండి, 10:15 కల్లా మీరు కూడా రండి, మనం 10:30 కాబట్టి ఒక పావుగంట ముందు అక్కడ ఉంటే ఒక 5-10 నిమిషాలు అక్కడ వెయిట్ చేసి సరిగ్గా 10:30 లేకపోతే 10:25కి లోపలికి వెళ్ళాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అది. మేము వెళ్ళాం, మళ్ళీ వెళ్ళాం. మర్నాడు వెళ్ళిన తర్వాత ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టారు. సరే మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. వారంతా విని ప్రపోజల్ ఫామ్ ఆయన కన్విన్స్ అయిన తర్వాత సంతకాలకని ఇస్తాం. సాధారణంగా మనం ఏం చేస్తాం, ఇవన్నీ మేము నింపుకుంటాం సార్, మీరు మీ దగ్గర డేటా తీసుకుని ఇంటూలు పెట్టేసి లేకపోతే టిక్కులు పెట్టి పెన్సిల్తో ఇస్తాం, ఫలానా సార్ దగ్గర సంతకాలు పెట్టండి అని. అయితే దానికి భిన్నంగా ఆయన లేదు నేను చదివి వీటిని నేను నింపుతానండి అన్నాడు. సరే, దట్స్ గుడ్ సార్, యూ డూ దాట్. ఆయన ఇంకా నింపుతున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేస్తే మీరు ప్రపోజల్ ఫారంలో చూసే ఉంటారు, సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అని ప్రపోజల్ ఫామ్ లో రాసి ఉంటుంది. నో పాలసీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ షెల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ వాట్సో ఎవర్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 3 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది పాలసీ. ఈ వర్డింగ్ తో ఉంటుంది. అలాగే విదిన్ 3 years ఆఫ్ ది పాలసీ మనం ఇట్ షెల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ అని చెప్పుంటుంది. అండ్ అఫ్ కోర్స్ డేట్ ఆఫ్ ది పాలసీ తర్వాత రివైవల్ అయితే రివైవల్ డేట్ నుంచి కూడా ఈ 3 ఏళ్ల పీరియడ్ అనేది వర్తిస్తుంది. ఏమిటి సార్ ఇది అని అడిగారు. సరే చెప్పాం, వాటిని ఇలాగా ఎర్లీ క్లెయిమ్స్ అంటారు సార్. మీరు దీంట్లో రాసిన ప్రశ్నలు సమాధానాలు అవి కరెక్టా కాదా, ఏదైనా మిస్రిప్రజెంటేషన్ జరుగుందా, ఇలాంటి అంశాలు చూస్తాము. సో 3 ఏళ్ళు దాటిన తర్వాత మేము క్వశ్చన్ చేయలేం, కానీ 3 ఏళ్ల లోపు మనం దీన్ని ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ దాని మీద ఏమైనా మిస్రిప్రజెంటేషన్ మిస్స్టేట్మెంట్స్ చేసినవి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ది కంపెనీ మే రిజెక్ట్ ది పాలసీ, దట్ ఈస్ కాల్డ్ రెప్యూడియేషన్ ఆఫ్ ది క్లెయిమ్ అనొచ్చండి. ఇవన్నీ చెప్పాం. తర్వాత సెక్షన్ 41 చదివాడు. సెక్షన్ 41 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, అది కూడా ప్రపోజల్ ఫామ్ లో ఉంటుంది. నో పర్సన్ షెల్ అలౌ ఆర్ ఆఫర్, నో పర్సన్ షెల్ అలౌ ఆర్ ఆఫర్ టు అలౌ. ఏమిటంటే ఎనీ రిబేట్ ఆఫ్ ది హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది కమిషన్. ఈ సేల్స్ బ్రోచర్ లో కంపెనీ తాలూకా లేకపోతే ఎల్ఐసి తాలూకా సేల్స్ బ్రోచర్ లో హై సమ్ ఇష్యూడ్ రిబేట్స్ అని, లేకపోతే ఒకేసారి ఏడాదికి ప్రీమియమ్స్ కడుతూ ఉంటే దానికి అలౌ చేసే రిబేట్స్ అని, ఇలా కొన్ని ఉంటాయి. ఇలా కంపెనీ వాళ్ళు ఇచ్చే రిబేట్సే తప్ప ఇండివిజువల్ ఏజెంట్ తన కమిషన్లో నేను ఇంత ఇస్తాను మీకు అని చెప్పి అనడానికి లేదు. దట్ ఈస్ సెక్షన్ 41 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. అది పొరపాటు, తప్పది. సో ఈ 2 అంశాలు అతను అడిగాడు. దానికి సరే సమాధానం చెప్పాను. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఎందుకండి, ఫ్యామిలీ హిస్టరీ అడిగారు, కాజ్ ఆఫ్ డెత్ కూడా అడుగుతున్నారు, ఏజ్ ఆఫ్ డెత్ అడుగుతున్నారు. ఎస్ సార్, ఎక్స్ట్రా మోర్టాలిటీ రేటింగ్ అంటారు, ఈఎంఆర్ అంటారు. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే కొన్ని వంశపారపర్యంగా డిసీజెస్ వస్తూ ఉండొచ్చు. హార్ట్ అటాక్ వల్ల ఎర్లీ ఏజెస్ లో ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ చనిపోతున్నారు అనుకోండి, దానికి ఒక ఈఎంఆర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఓవర్ వెయిట్ అయ్యి అంటే దానికి తోడుగా ఈ పర్టికులర్ ప్రపోజర్ కి ఓవర్ వెయిట్ అయ్యి డయాబెటీస్ ఉండి లేకపోతే ఇట్లాంటి అంశాలు ఉంటే ఈ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దాన్నే ఎక్స్ట్రా మోర్టాలిటీ రేట్ అంటారు. అది క్యాలిక్యులేట్ చేసి నార్మల్ ప్రీమియం కంటే ఎక్స్ట్రా ప్రీమియం ఒక్కొక్కప్పుడు ఆ పాలసీ మేము యాక్సెప్ట్ చేస్తాం, ఆ రిస్క్ యాక్సెప్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ది రిస్క్.
ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ప్రపోజర్. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన ఈ అప్రిషియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హీ హెస్ టేకెన్ ఎ పాలసీ. అదంతా తీసేసి బయటకు వస్తూ ఉంటే, సార్ అవుట్ ఆఫ్ ఎంథూజియాజం వన్ క్వశ్చన్, నాకు మా ఏజెంట్స్ ట్రైనింగ్లో పనికొస్తుంది, చెప్పండి, ఎందుకు మీరు ఆల్రెడీ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్ ఒక ప్రమోషన్ తీసుకున్నారు అండ్ మీ ఏజ్ బట్టి మంచి సర్వీసే అయ్యింది, సో ఎవరు ఏజెంట్ అప్రోచ్ కాలేదా, అప్రోచ్ అయినా మీరు తీసుకోలేదా? ఎల్ఐసి పాలసీ ఇంతవరకు అతనికి లేదు, ప్రీవియస్ పాలసీ హిస్టరీలో నో అని రాశాడు అతను. అంటే అవునండి, మొత్తం ఇన్నేళ్ల సర్వీస్లో ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి బహుశా ఒక ఇద్దరు మాత్రమే నన్ను అప్రోచ్ అయ్యి ఉంటారు. ఒకటి, ఆ ఇద్దరు కూడా పాలసీ ఎందుకు తీసుకోలేదంటే, నిన్న మీరు వస్తే మన్నాడు రమ్మని చెప్పానా, మీరు వచ్చారా, అలాగా మన్నాడు రమ్మని అన్న ఏజెంట్ ఒకసారి రాలేదు. అలాగే ఇంకొక ఏజెంట్ 4 ప్రశ్నలు వేసేసరికి ఆయన నాకు సాటిస్ఫాక్టరీగా సమాధానం చెప్పలేదు, దాంతో అది తీసుకోవడం జరగలేదు. ఆ తర్వాత దాని గురించి పెద్దగా ఆలోచించలేదని చెప్పాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. అంటే ఏమిటి, ఒకటి, పెద్ద ఇటువంటి ప్రొఫైల్ ఉండే కస్టమర్ని కలవడానికి అక్కడ ఉండే పిఏ మన ఏజెంట్కి మిత్రుడయ్యాడు కాబట్టి ఒక ఆప్షన్. సో అదొక హడ్డిల్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండో హడ్డిల్, ఇంపార్టెంట్ హడ్డిల్ ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం. పర్టికులర్ ప్రోడక్ట్ మనం ఏదైతే ప్రజెంట్ చేయడానికి వెళుతున్నామో దాని మీద సరిగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళకపోవడం. ఒకవేళ ప్రిపరేషన్ ఉంటే, దానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఉంటే, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మన సెల్ఫ్ ఎస్టీమ్ హైలాగా ఉంటుంది. మన సెల్ఫ్ ఎస్టీమ్ హైలాగా ఉంటే మనం చెప్పే మాట, మన వాకింగ్ స్టైల్, లేకపోతే ఏదైనా సరే మన మొహంలో ఉండే ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా కస్టమర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రైట్? సో దట్స్ వై నాలెడ్జ్ ఇస్ పవర్. ఆ నాలెడ్జ్ లేకపోతే, ఆ ప్రిపరేషన్ కనుక లేకపోతే, రైట్, మనకి సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉంటే వీ విల్ ఫీల్ ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ ఫీల్ అవుతాం. ప్రెషర్ ఫీల్ అయితే ఖచ్చితంగా మన బాడీ లాంగ్వేజ్లో కానీ మన ముఖ కవళికల్లో కానీ అది రిప్రజెంట్ చేసేస్తూనే ఉంటుంది. రైట్? సో అందుకని హై సెల్ఫ్ ఎస్టీమ్తో మనం ఉండాలి అంటే వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. దట్స్ వై నాలెడ్జ్ ఈజ్ పవర్. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ బి పవర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ పుట్ టు యూస్. ఉదాహరణకి నేను కీమెన్ ఇన్సూరెన్స్ మీరు వినే ఉంటారు. కీమెన్ ఇన్సూరెన్స్, పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీ స్కీమ్స్ అని చెప్పి ఎల్ఐసిలో ఉంటాయి. అఫ్ కోర్స్ ఇన్సూరెన్స్లో, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉంటాయి. దీనికి సంబంధించి ఒకసారి క్లాస్ తీసుకున్నాను. కీమెన్ ఇన్సూరెన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీ, బిజినెస్ ఫార్మ్స్ వాళ్ళు, ఒక ఇంపార్టెంట్ టెక్నోక్రాట్ ఉంటాడు, ఆయన మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు, ఎంబీఏ చేసి ఐఐఎమ్స్లో ఆయన నడిపిస్తున్నాడు వాళ్ళ బిజినెస్. ఆయనకి అన్ఫార్చునేట్లీ రిస్క్ అరైజ్ అయితే, డెత్ అక్కరైతే, కంపెనీ విల్ బి అట్ లాస్ సడన్ గా. సో టు ఇండెమ్నిఫై ది లాస్ టు ది కంపెనీ, కీమెన్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆన్ దిస్ పర్సన్, కీ మ్యాన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ కీమెన్ ఇన్సూరెన్స్. అఫ్ కోర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ ది ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపెనీ కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ దట్ ఈస్ ది సిబిడిటి సర్క్యులర్ ప్రకారం ఏముంటే అవే. దట్ ఈస్ సిబిడిటి సర్క్యులర్ ప్రామాణికాలు. రైట్? ఇన్సూరెన్స్ కంపెనీలవి కాదు. సో ఈ కీమెన్ ఇన్సూరెన్స్ అని చెప్పాము. ఎంప్లాయీ స్కీమ్, ఇందాక ఏం చెప్పాను, టు ఇండెమ్నిఫై ది లాస్ టు ది కంపెనీ. ఎంప్లాయీ స్కీమ్ ఏంటి, కొంతమంది లాయల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయర్ అతనికి ఏదైనా చేద్దాము, ఇన్ అడిషన్ టు ది శాలరీ, మిగతా ఎంప్లాయీస్ కంటే ఇతను ప్రత్యేకంగా నాకు, ఇతని వెల్ఫేర్ నాకు అవసరము. సో యాజ్ ఎ వెల్ఫేర్ మెజర్ టు ది ఎంప్లాయీ మనం చేసేదే ఎంప్లాయీ స్కీమ్లో పాలసీస్. ఎంప్లాయర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్ ఒక పాలసీ తీసుకుని ఆ ప్రీమియం కట్టొచ్చు, దాని మీద ఉండే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు, సిబిడిటి సెక్టర్లో ఏముంటే అవి. రైట్? సో ఇది ఎంప్లాయీ స్కీమ్ చేస్తాము. అండ్ ద పాలసీ షుడ్ బి అసైన్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఎంప్లాయీ స్కీమ్ అంటారు. రైట్? సో దానికి కొన్ని ఉంటాయి. షేర్స్ కూడా, ఎంప్లాయీ మైట్ బి హ్యావింగ్ సమ్ షేర్స్ ఇన్ ద కంపెనీ అవుట్ ఆఫ్ గుడ్ విల్. ఎంప్లాయర్ వాళ్ళకి షేర్స్ కూడా ఇస్తుంటారు కొన్ని కంపెనీస్కి. స్టిల్ హీఈస్ అన్ ఎంప్లాయీ డ్రాయింగ్ సాలరీ. అఫ్ కోర్స్ దాని మీద లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. 51% కంటే షేర్ హోల్డింగ్ ఉండకూడదు కంపెనీలో ఈ పర్టికులర్ ఎంప్లాయీకి. ఓకే? సో ఇలాంటివి ఎంప్లాయీ స్కీమ్. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఇతను షేర్ క్యాపిటల్, అతను షేర్ క్యాపిటల్ పెట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ నడిపిస్తున్నారు. అయితే ఒక పార్ట్నర్ సడన్ గా రిస్క్ అరైజ్ అయింది అనుకోండి, వాట్ హ్యాపన్స్,
ఆ ఫ్యామిలీ దే మే నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రన్ ది బిజినెస్. వీళ్ళతో కంటిన్యూ అవ్వడానికి వాళ్ళ ఇష్టం ఉండకపోవచ్చు. మా షేర్ మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అనొచ్చు. సో అందుకని యూజువల్గా ఇద్దరు పార్ట్నర్స్కి పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అనేది చేయొచ్చు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది బ్యాలెన్స్ క్యాపిటల్. అతను హోల్డ్ చేస్తున్న బ్యాలెన్స్ క్యాపిటల్ టు దాట్ ఎక్స్టెంట్ సమ్ అష్యూర్డ్ ఇవ్వచ్చు, రైట్? యూజువల్గా ఇద్దరు పార్ట్నర్స్కి ఒకేసారి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్, అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పార్ట్నర్షిప్. ఈ క్లాస్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇమ్మీడియట్ గా ఒక 4-5 ఏజెంట్లు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలకు వెళ్ళి ఈ ఆస్పెక్ట్స్ మాట్లాడి కీమెన్ ఇన్సూరెన్స్ చేయించారు, ఎంప్లాయీ స్కీమ్స్ లో పాలసీలు చేయించారు. అలాగే వైజాగ్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ అప్పటికి ఇంకొంచెం ఎంప్లాయీ స్కీమ్ లో ఇంకొన్ని మోడిఫికేషన్స్, డెఫినేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది ఎంప్లాయీ, డెఫినేషన్ ఆఫ్ ది ఎంత షేర్ హోల్డింగ్ ఉండొచ్చు అనే దాని మీద కొన్ని రిలాక్సేషన్స్ వచ్చాయి. సో దాన్ని అవకాశంగా తీసుకుని ఏజెంట్ ప్రత్యేకంగా కంపెనీలకు వెళ్ళి మాట్లాడి మంచి బిజినెస్ చేసుకునే వాళ్ళు. సో ట్రైనింగ్ క్లాసెస్లో మనం ఇచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. బట్ దానికి ఫీల్డ్లోకి వెళ్ళి మనం చేసే ప్రయత్నం, దాని నుంచి వచ్చే బిజినెస్, అది పవర్ అవుతుంది. ఈ నాలెడ్జ్ అనేది పవర్ అవుతుంది, రైట్? ఒక ఇన్సూరెన్స్కి సంబంధం లేని ఒక సరదామైన సైన్స్ సంఘటన ఏంటంటే, ఒక పర్టికులర్ స్కూల్ బస్ మీద వైర్ పడింది, ఎలక్ట్రికల్ వైర్ పడింది. బస్లో ఉండే స్టూడెంట్స్ అందరూ కంగారు పడ్డారు. బట్ ఒక స్టూడెంట్ సైన్స్ మాస్టర్ చెప్పిన పాఠం గుర్తొచ్చింది. ఇమీడియట్ గా బస్సులోంచి 2 కాళ్ళు ఎత్తి రోడ్డు మీదకి గెంతేశాడు. ఒక కాలు బస్సులో ఉంచి ఇంకొక కాలు రోడ్డు మీద పెట్టి ఒక రాడ్ చేతితో పట్టుకొని ఇలా చేస్తే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. హ్యూమన్ బాడీలోంచి కండక్టర్ ఇది మన హ్యూమన్ బాడీ. సో సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, మొత్తం బస్సు అంతా షాక్కి గురవుతుంది. సో ఆ కుర్రాడికి ఆ నాలెడ్జ్ ఇమ్మీడియట్ గా యూజ్ చేశాడు. అలాగే మన ఇన్సూరెన్స్, మన ఎల్ఐసి ఎగ్జాంపుల్ మరొకటి. మన శ్రీకాకుళంలో ఒక డెవలప్మెంట్ ఆఫీసర్, పెద్ద డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, ఒక కొత్త ఏజెంట్ గబగబా సార్ నాతో రండి సార్ మా విలేజ్కి ఒకసారి అండంతో ఆయన సరే ఇతనికి సపోర్ట్ చేయాలి, అతని దగ్గర ఆల్రెడీ 100 మంది ఏజెంట్లు ఉంటారు, పెద్ద డెవలప్మెంట్ ఆఫీసర్, సరే సపోర్ట్ చేయాలి వెళ్ళారు. సాధారణంగా విలేజ్లో పక్క ఇళ్లలో ఈ బ్రదర్స్ వాళ్ళు ఉంటారు, తాతలు ఇచ్చిన ఆస్తులను అలా మెల్లగా పంచుకొని పక్కనే ఉంటూ ఉంటారు. సో ఒక దాంట్లో ఒక బ్రదర్ మన వాడికి కస్టమర్, మిత్రుడు తీసుకెళ్ళి సరే మీ ఆధార్ కార్డులు తేండి, ఆల్మోస్ట్ ఇంక పాలసీలు రాయడానికి రమ్మన్నారు, ఆధార్ కార్డులు తేండి, డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వాళ్ళకి కావాల్సిన పాలసీలు చెప్పడం జరుగుతున్నది. అయితే ఒక అన్నగారికి ఏటి మా తమ్ముడు ఏదో ఏమన్నా తీసుకొచ్చాడు, ఆ ఏజెంట్కి ఏంటి లాభం అయిపోద్ది కాబోలు ఇదంతాను, లేకపోతే మా తమ్ముడికి కూడా దీంట్లో ఏమైనా లాభం ఉందేమో, ఇలాంటివి ఉన్నాయి. అది తెలుస్తున్నది అతని మాటల్లో కానీ బాడీ లాంగ్వేజ్. మన డెవలప్మెంట్ ఆఫీసర్ గారు దాన్ని కనిపెట్టి ఒక ఆధార్ కార్డు తీశారు. ఇతనికి పాలసీ ఇవ్వలేవా, 58 ఏళ్ళు దాటిపోయి లాభం లేదు, చూడు దీంట్లో 58 ఉన్న వాళ్ళని తీసే వాళ్ళకి ఇంక పాలసీలు ఇవ్వలేము. దాంతో ఈ అన్నగారికి అరే ఇదేంటిది నేనే కదా పెద్దవాడిని అని చెప్పి ఆధార్ కార్డు చూసుకొని సార్ నాకు ఇంకా 3 నెలల టైం ఉంది, 58 ఏళ్ళు దాటలేదు, నేను దాటలేదా ఏది అయితే ఇదేనా లాస్ట్ ఇంకా నీకు పాలసీ ఇవ్వడం. ఇమ్మీడియట్గా లేదు నాకు కూడా ఒకటి రాయండి అన్నారు. సో ఇది ఒక హడావిడైంది. పాలసీలు రాసుకొని బయటకు వచ్చి మన డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఆ పక్క ఊరు నుంచి వెళ్ళిపోతే అక్కడ పెద్ద ఏజెంట్ ఉన్నారు మన క్లబ్ మెంబరు, ఒకసారి అతను పలకరించి వెళ్దామని ఆగాడు. ఇది ఇలా జరిగిందయ్యా అని చెప్పేసరికి మన సీఎం క్లబ్ మెంబర్ గారు, అదే పక్క ఊళ్ళో ఉన్న ఏజెంట్ గారి దగ్గర, ఆయన దగ్గర ఒక 600-700 మంది కస్టమర్ బేస్ ఉంది, ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. వెంటనే ఆ డేటా చూశాడు, ఈ పాయింట్ని తీసుకున్నాడు, ఇన్ఫర్మేషన్, ఈ డేటా చూశాడు. చూడగానే అతనికి 58 ఏళ్ళు దాటిపోతున్న వాళ్ళు, లేకపోతే 57 దాటి 58లోకి అడుగు పెడుతున్న వాళ్ళు, లేకపోతే 55 దాటిన వాళ్ళు కస్టమర్స్ లిస్ట్ గబగబా రాసేసాడు. ఈ డేటా ఉన్నది. ఈరోజు డేటా అనేది ఒక ట్రెజర్. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము, ఎలా ఎనలైజ్ చేస్తాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇమీడియట్ గా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లోంచి 55 ఏళ్ళు దాటిపోతున్న వాళ్ళందరి డేటా తీసుకుని వాళ్ళందరినీ కలిసి, ఒరే బాబు 55 ఏళ్ళు దాటితే ఈ పాలసీ ఇవ్వం, 58 ఏళ్ళు దాటితే ఈ పాలసీ ఇవ్వం, ఇంకా లాస్ట్ ఇంకెక్కడ నీకు ఇన్సూరెన్స్ పాలసీస్ రావు, ఇట్లాగా చెప్పుకుని వెళ్ళాడు. దాని నుంచి అతని బిజినెస్ అద్భుతమైన బిజినెస్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ క్యాజువల్ గా డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వెళ్ళిపోతూ, డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్ గా దాన్ని టాక్ట్ఫుల్ గా ఉపయోగించాడు, ఇతనికి ఇంకా పాలసీ రాదని, రైట్? సో ఆ విధంగా ఇమ్మీడియట్ గా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని, సో నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ బి పవర్ ఓన్లీ when it is put to use, right?
అండ్ అఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పాను చూసారా, ఇన్సూరెన్స్ సెల్లింగ్ ఈజ్ అన్ ఎమోషనల్ సెల్లింగ్. అది ఎలాగో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.